అందరికీ హాయ్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా శ్రీమాత్రే నమః. అందరూ యూట్యూబ్ చేసే వాళ్ళందరి మైండ్లో ఒకటి రన్ అవుతుంది. జూలై 15 తర్వాత మా యూట్యూబ్ ఛానల్ ఏమవుతుంది, అసలు ఎలాంటి కంటెంట్ చేసే వాళ్ళ మీద ఈ ప్రభావం పడుతుంది? చాలామంది అడుగుతున్నారు, అయ్యో మా ఛానల్ పోతుందేమో, అయ్యో మా ఛానల్లో ఉండే వీడియోస్ డిలీట్ అయిపోతాయేమో అని భయపడుతున్నారు. అలా ఏమీ జరగదు. ఎవ్వరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒరిజినల్ కంటెంట్, మీ కంటెంటే చేస్తూ ఉంటే అసలు దానికి భయపడాల్సిన అవసరమే లేదు. అసలు ఎలాంటి వాళ్ళకి ఈ ప్రభావం ఉంటుంది అనేది నాకు తెలిసిన మటుకు నేను చెప్తాను. ఏమైనా తెలియకపోతే మీకు ఏమైనా తెలిసింటే నాకు చెప్పండి. నేను కూడా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే కానీ ఎవరైతే యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోలు అలాగే తెచ్చి డౌన్లోడ్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి మానిటైజేషన్ అవ్వదు. దానికి వ్యూస్ రావచ్చు, మిలియన్స్ లైకులు రావచ్చు, కానీ ఏం వ్యూస్ ఉండదు. మానిటైజేషన్కి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆ వీడియోలు అయితే డిలీట్ చేయాల్సిందే. తర్వాత రీమిక్స్ కంటెంట్, ఒకరు వీడియో తీసుకొని ఆ వీడియో తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడడం కానీ, లేకపోతే ఆ వీడియోని పక్కన పెట్టి మళ్ళీ మనం ఇంకొక వీడియో మనం యాక్టింగ్ చేయడం కానీ, అలాంటి వీడియోలు కూడా మానిటైజేషన్ అవ్వదు. తర్వాత ఒక ఫోటో పైన, దేవుని ఫోటో పైన పెట్టి కింద ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లు, లేకపోతే ఏదైనా అక్కడ ఒక అద్భుతం జరిగినట్లు క్రియేట్ చేసి పెడుతుంటారే, అలాంటి వాళ్ళకు కూడా మానిటైజేషన్ అవ్వదు. సరే అక్క, మేము అవేం చేయట్లేదు, కేవలం నాది వంట ఛానల్ మాత్రమే అంటారా? ఓకే, ధారాళంగా మీరు చేయొచ్చు. కానీ ఒక వంటని ఒక ఫోటో తీసి ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడానికి అవ్వదు. తర్వాత ఒక టెక్స్ట్ రాసి ఒక మంచి ఏదన్నా ఇన్స్పిరేషన్ కలిగే విషయం ఏదైనా రాసి దాని మీద పెట్టి తర్వాత అది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం కానీ, అలాంటి దాంట్లో కూడా మానిటైజేషన్ అవ్వదు. ఇంకొకటి, మనం చేసే వీడియో క్వాలిటీగా ఉండాలి. 4K క్వాలిటీతో ఉంటేనే మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎంతైనా ఉత్తమమైన పని ఏదైనా ఉందంటే అది మన ఓన్ వాయిస్. అక్క నా వాయిస్ బాగోలేదు, నేను వాయిస్ ఇవ్వలేను, ఒకసారి వీడియో చేస్తుంటారా, అలాగే మాట్లాడండి. మీరు వీడియోలో కనిపిస్తారా, అది మీ ఇష్టం. లేకుంటే ఏదైనా ఒక సన్నివేశాన్ని వీడియో తీస్తున్నారా, దాంట్లో మీరు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారా అనేది ముఖ్యం. కానీ నా గొంతు బాగలేదు, నాకు ధైర్యం లేదు, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మనము ఒరిజినల్ కంటెంట్ ఉంటే కానీ ఖచ్చితంగా మన వీడియో అనేది ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆడవాళ్ళకి ముఖ్యంగా యూట్యూబ్ చాలా సపోర్ట్ చేస్తుంది. మీరు చేసే కంటెంట్ని బట్టి ఖచ్చితంగా మీకైతే గ్రోత్ అయితే వస్తుంది. అసలు ఎవ్వరు భయపడకండి. మీ ఒరిజినల్ వాయిస్ ఇవ్వండి, మీ ఒరిజినల్ వీడియో చేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను చేసేది కూడా కామెడీ కంటెంటే, నేను వేరే కంటెంట్ అయితే చేయను. అక్క వేరే వాళ్ళు వాయిస్ తీసుకుంటే మాకేమైనా ఇబ్బంది అవుతుందా అని మీరు అంటుంటారు. షార్ట్లలో అయితే ఎవరికి ఏమి ఇబ్బంది అయితే లేదు. కానీ లెంగ్తీ వీడియోలకు మాత్రం దయచేసి మ్యూజిక్ అనేది యాడ్ చేయొద్దండి. యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా కాపీరైట్ అయితే వస్తుంది. నాకు ఈ మాత్రం అయితే తెలుసండి. ఇందులో ఏదన్నా మీకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇలాంటి పొరపాట్లు మాత్రం దయచేసి యూట్యూబ్లో అయితే చేయకండి. నేనేదో మాట్లాడుతున్నాను కానీ నాకు కూడా చాలా ఎలా మాట్లాడాలనేది నాకు ఇంతవరకు తెలియదు. ఇది నేను ఫస్ట్ టైం ఇంతసేపు మాట్లాడడం అనమాట. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపించింది మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.